ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుందనపల్లి సమీపంలో అతివేగంతో కారు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తులకు స్వల్ప గాయాలవడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి కోర్టులో న్యాయవాదులు నిరసనకు దిగారు. యువ న్యాయవాది స్వప్నను సొంత అన్నయ్య హత్య చేయడం పట్ల విధులు బహిష్కరించి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చి ప్రతి న్యాయవాదికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులు ధైర్యంగా విధులు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రికి, గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ యాక్ట్ ప్రవేశపెట్టాలని, మరో న్యాయవాది బలి కాకుండా చూడాలని వేడుకున్నారు. హైదరాబాద్ మీర్పేట్లో లెనిన్ నగర్లోని ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుడ్ కోర్టులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్టు మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని హుడా కాలనీలో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. హాస్పిటల్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి 15 తులాల బంగారం చోరీ అయినట్లు బాధితులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి వస్తుండగా ఓ అనుమానిత వ్యక్తి మెట్లు దిగుతూ కనిపించాడని, ఎవరు అని అడిగినా స్పందించకుండా వెళ్లిపోయాడని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని గాంధీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుధామా ఉమెన్స్ పీజీ హాస్టల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతి పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు వక్తలు హర్షం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ద గర్ల్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఐఆర్ఎస్ దినకరని, విద్యావేత్త అంజలిరాజ్ దాస్లు పాల్గొన్నారు. 2001లో ఋతుక్రమం సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఇటీవల బాలికల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు శానిటరీ ప్యాడ్స్ ను అందించాలంటూ తీర్పు ఇవ్వడం సంతోషకరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తీర్పు అమలు చేస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 3లోని స్టీక్ హౌస్ లెవెంట్ హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిమ్నీ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.